లాస్ట్ ఎపిసోడ్లో గాంధార రాజ్యం చరిత్రను చెప్పుకున్నాం కదా. ఆ చరిత్రకు ఇది నెక్స్ట్ ఎపిసోడ్. 643లో అరబ్ ఇస్లామిక్ సైన్యాలు పర్షియాను ఆక్రమించాయి. ఆ పర్షియానే ఇప్పటి ఇరాన్, ఇరాక్. ఆ తర్వాత ఇరాక్లో బాగ్దాద్ నగరం నిర్మించాక ఇస్లామిక్ రాజ్యానికి పర్షియానే ప్రధాన కేంద్రమైంది. పర్షియాను ఆక్రమించిన తర్వాత ఇస్లామిక్ దురాక్రమణదారులకు భరతఖండం దగ్గరైంది. అప్పటికి భరతఖండ అంతర్భాగంగా ఉన్న గాంధారం సరిహద్దు దాటి ఇక్కడ కూడా మతరాజ్యాన్ని సృష్టించాలని, ఇక్కడి అపార సంపదలు దోచుకోవాలని ఖలీఫాలు తహతహలాడిపోయారు. అయితే మిగిలిన దేశాలను ఆక్రమించుకున్నంత సులువుగా భరతఖండంలోకి ఇస్లామిక్ మూకలు అడుగు పెట్టలేకపోయాయి. ముఖ్యంగా ఆనాటి భరతఖండ సరిహద్దు అయిన గాంధారంలో అడుగు పెట్టేందుకే ఇస్లామిక్ మూకలకు 200 ఏళ్లు పట్టింది. అప్పుడు కూడా కుట్రలు, దోపిడీలు, వెన్నుపోట్లతోనే ఆక్రమించారు తప్ప యుద్ధాల్లో ధర్మబద్ధంగా గెలిచి కాదు. 2 శతాబ్దాల పాటు గాంధారంలో ఇస్లామిక్ మూకలను అడుగు కూడా పెట్టకుండా చేసిన ఆ వీరులు హిందూ షాహీ రాజులు. హిందూ షాహీలంటే ముస్లిం రాజులు కాదని ముందే చెప్పుకున్నాం. షాహీ అంటే పర్షియా భాషలో రాజు అని అర్థం. గాంధారంలో శక్తివంతమైన హిందూ షాహీ రాజులు రణబలుడు, అతని కుమారుడు రత్నపాలుడు. వీరిద్దరూ భరతఖండాన్ని 100 ఏళ్ల పాటు దురాక్రమణల నుంచి కాపాడిన ధర్మవీరులు. రణబలుడు గురించి ఇస్లామిక్ చరిత్రలో కథలుగా చెప్పుకుంటారు. రణబల్ అనే పేరు వింటేనే ఆనాటి ఖలీఫాలు వణికిపోయేవారు. రణబల్, అతని కుమారుడు రత్నపాల్ బతికి ఉన్నంత కాలం ఇస్లామిక్ సైన్యం గాంధారంలో కాలు కూడా పెట్టలేకపోయింది. ఇస్లామిక్ సైన్యంపై విధ్వంసం సృష్టించిన మహావీరులు రణబల్, రత్నపాల్. మరి అంతటి గొప్ప వీరులైన రణబల్, అతని కుమారుడైన రత్నపాల్ గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క పేజీ అయినా ఉందా? ఆ యోధుల వీర చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు? మహాభారత కాలం తర్వాత గాంధారాన్ని పాలించిన ఎన్నో రాజవంశాల్లో ఒకటి ఈ రణబల్ వంశం. హిందూ షాహీ రాజుల్లో శక్తివంతులు. వీరంతా గాంధార రాజ్యం స్థానికులే. అతి ప్రాచీన రాజవంశీకుడు రాజా రణబల్ అప్పటి ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్, జాబూల్, సీస్థాన్ రాజ్యాల్లో వైదిక మూలాలున్న ఈ హిందూ షాహీ రాజులు పాలించారు. వారిలో శక్తివంతుడు ఈ రణబల్. రణబలుడి చరిత్రను చెరిపేయడం అంటే ఇస్లామిక్ దురాక్రమణలను మన చరిత్రకారులు దాచేశారని అర్థం. గూగుల్లో ఈ రాజుని టర్క్ షాహీల అకౌంట్లో వేశారు. అందుకు కారణం రణబల్ని ముస్లిం రాజుగా చూపించే ప్రయత్నం. కానీ శుద్ధ తప్పు. ఇస్లామిక్ దండయాత్రికులు పర్షియన్లైన టర్క్ షాహీల వంశాలను పూర్తిగా నాశనం చేసేకే గాంధారంలోకి వచ్చారు. షాహీ అంటే ముస్లిం రాజులు అని అర్థం వచ్చేలా రాసిన తప్పుడు చరిత్రలే ఇవన్నీ. మన చరిత్ర పుస్తకాల్లో గాంధార రాజులుగా చెప్పే షాహీ రాజులంతా హిందువులే. వారి పేర్లు కూడా హిందూ పేర్లే. రాజా రణబల్ గాంధార రాజ్యంలో అత్యంత శక్తివంతమైన హిందూ షాహీ రాజు. దశమహావిద్యల్లో శక్తివంతమైన తారాదేవికి మరో రూపమైన జురాదేవి ఈ రాజుల ఇలవేల్పు. 650లో అప్పటి ఖలీఫా జియాద్ అనే సేనానిని భరతఖండంపై దాడికి పర్షియా సరిహద్దు నుంచి భారీ సైన్యంతో పంపించాడు. కాబూల్కి పశ్చిమ దిశలో సీస్థాన్ అనే పెద్ద రాజ్యం ఉంది. గాంధార రాజ్యాల్లో ఇది కీలకమైన గిరి రాజ్యం. ఈ రాజ్యానికి రాజా రణబల్. సీస్థాన్ రాజధాని జురాంగ్. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. శక్తి రూపమైన జురాదేవి కొలువైన ప్రాంతం అది. ఆ దేవి పేరు మీదే ఆ ప్రాంతానికి జురంగ్ అనే పేరు వచ్చింది. జురాదేవి నిలువెత్తు బంగారు విగ్రహంతో వైభవోపేతమైన గొప్ప ఆలయం అక్కడ ఉండేది. రాజా రణబల్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల రాజ్యాల హిందూ షాహీలకు కూడా జురాదేవి ఇలవేల్పు. సీస్థాన్ రాజధాని అయిన జురాంగ్ గాంధారంలో కీలకమైన నగరం కాబట్టి ఖలీఫా సేనాపతి జియాద్ పర్షియా సరిహద్దు దాటి నేరుగా జురంగ్ పై దాడి చేశాడు. రణబల్ గెరిల్లా యుద్ధాల్లో ఆరితేరినవాడు. అతని వ్యూహాలకు జియాద్ వణికిపోయాడు. కొండ కోణంలోంచి ఎక్కడి నుంచి రణబల్ సైన్యం వస్తున్నారో తెలుసుకునే లోపే జియాద్ సైన్యంలో సగం మందిని రణబల్ సైన్యాలు చంపేశాయి. రణబల్ ధాటికి తట్టుకోలేక జియాద్ పర్షియాకు పారిపోయాడు. కానీ మళ్లీ జియాద్ సీస్థాన్పై దాడులు చేస్తూనే ఉన్నాడు. వాటిని రణబలుడు తిప్పి కొడుతూనే ఉన్నాడు. ఇలా అయితే సాధ్యం కాదని జియాద్ కుట్ర చేశాడు. ఒకరోజు రాత్రివేళ వేల సైన్యంతో ఒకేసారి సీస్థాన్ రాజధాని జురంగ్ పై దాడి చేశాడు. జియాద్ పని ముగించాలంటే తాను బతికుండాలన్న ఉద్దేశంతో రాజా రణబల్ కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొన్నాళ్లకే చుట్టుపక్కల గిరిజనులతో భారీ సైన్యాన్ని రణబల్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఒక్కసారిగా జియాద్ సైన్యాలపై దాడి చేశాడు. ఇది ఊహించని జియాద్ మళ్లీ పర్షియా పారిపోయి దాక్కున్నాడు. అలా రణబల్ సీస్తాన్ని కాపాడుకున్నాడు. ఖలీఫా సేనాపతుల్లో మహాక్రూరుడిగా పేరున్న జియాద్ పదుల సంఖ్యలో దొంగదాడులు చేసిన రణబల్ నీడను కూడా తాకలేకపోయాడు. ఈ పరాభవాన్ని అప్పటి ఇరాక్ సుల్తాన్ మర్చిపోలేకపోయాడు. ఇది జరిగిన 3 ఏళ్లకు అంటే 653 ప్రాంతంలో ఇరాక్ సుల్తాన్ అబ్దుర్ రహమాన్ అనే సేనానిని సీస్తాన్పై మళ్లీ దాడికి పంపించాడు. అంతకుముందు తనకన్నా బలమైన జియాద్ని రణబల్ తుక్కు కింద కొట్టిన సంగతి ఈ అబ్దుర్ రహమాన్కి తెలుసు. అందుకే సీస్తాన్లో రాజా రణబల్ లేని సమయాన్ని వేగుల ద్వారా రెహమాన్ తెలుసుకున్నాడు. రణబల్ ఎదురుగా నిలబడే ధైర్యం లేని రెహమాన్ అతను లేని సమయంలో సీస్తాన్ రాజధాని జురంగ్పై దురాక్రమణ చేశాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అక్కడ ప్రవహించే నది హేలమంద నది. ఆ నదికి ఆనుకొని ఉన్న ఒక చిన్న పర్వతంపై రణబల్ వంశీకుల ఇలవేల్పైన జురాదేవి అద్భుత మందిరం ఉంది. రణబల్కి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల పర్వతరాజులకు కూడా ఆ దేవత ఇలవేల్పు. ఆ మందిరంలో నిలువెత్తు బంగారంతో చేసిన అమ్మవారి విగ్రహ దర్శనమే కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. రణబల్ లేని సమయంలో వచ్చిన రెహమాన్ ఆ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి పూజారులను, అమాయక ప్రజలను దారుణంగా హింసించి చంపాడు. ఆ నిలువెత్తు బంగారు విగ్రహాన్ని దొంగిలించాడు. సువర్ణ విగ్రహాన్ని రెహమాన్ దోచుకున్నాడన్న విషయం ఇరాక్ పాలకుడికి తెలిసింది. ఆ విగ్రహంతో పాటు వెనక్కి రావాలని ఇరాక్ సుల్తాన్ అబ్దుర్ రహమాన్ ని ఆదేశించాడు. రణబల్ వస్తే తన ప్రాణాలు ఉండవని రెహమాన్కు తెలుసు. అందుకే అప్పటి గాంధారంలోనే అత్యంత సంపన్న జురాదేవి ఆలయాన్ని రెహమాన్ అణువణువు దోచుకుని పర్షియాకు వెళ్లిపోయాడు. కానీ రణబల్కి భయపడి అక్కడ ఇస్లామిక్ జెండాని మాత్రం పాతే ధైర్యం చేయలేకపోయాడు. అలా పర్షియా సుల్తాన్ పంపించిన 2 ఇస్లామిక్ సేనాపతులు కాబూల్, సీస్తాన్లో అంగుళం ప్రాంతాన్ని కూడా ఆక్రమించలేకపోయారు. అందుకు కారణం మహావీరుడు రాజా రణబల్. 661లో ముఆవియా ఇస్లామిక్ మతరాజ్యాలకు ఖలీఫా అయ్యాడు. అప్పటి ఇస్లామిక్ రాజధాని డమాస్కస్. ఎలాగైనా సీస్తాన్ని ఆక్రమించి అక్కడి నుంచే భారత్లోకి వెళ్లాలన్నదే ఇతని కుట్ర. అంతకుముందు జురాదేవి విగ్రహాన్ని దొంగిలించిన అబ్దుర్ రహమాన్నే భారీ సైన్యంతో మువాయియా భారత్ పైకి దురాక్రమణ కోసం పంపించాడు. ఎప్పటిలాగే రెహమాన్ రణబల్ని నేరుగా ఎదిరించే ధైర్యం చేయలేదు. అందుకే ముందు మరో రాజ్యమైన కాబూల్ కోటని ఆక్రమించాలని అనుకున్నాడు. వేల సైన్యంతో ఒక్కసారిగా దాడి చేసి కాబూల్ కోటను ముట్టడించాడు. ఇంత సైన్యాన్ని అప్పటి కాబూల్ రాజు ఎదిరించే పరిస్థితుల్లో లేడు. కాబూల్ రాజుకి రాజా రణబల్ మంచి స్నేహితుడు. కాబూల్ రాజు కొంతమంది నమ్మకస్తులు రహస్య మార్గంలో సీస్తానికి వెళ్లి రాజా రణబల్ని కలిశారు. రణబల్ చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ సమీకరించాడు. ఇస్లామిక్ దురాక్రమణలకు కారణం మన రాజుల్లో ఐక్యత లేకపోవడం అన్నది చరిత్ర పుస్తకాల్లో రాసిన అతిపెద్ద అబద్ధం. ఇస్లామిక్ దురాక్రమణదారులపై మన చరిత్రకారులకు ఉన్న అతి ప్రేమ వల్ల అలా రాశారు. ఐక్యంగా ఉన్నారు కాబట్టే 1000 ఏళ్ల పాటు ఎన్ని కుట్రలు చేసినా ఇస్లామిక్ మూకలు భారత్లో అడుగు కూడా పెట్టలేకపోయారు. రణబల్ గాంధారంలో రాజులందరినీ ఏకం చేశాడు. అప్పటికే తమ ఇలవేల్పు అయిన జురాదేవి విగ్రహాన్ని దోచుకున్న అబ్దుర్ రహమాన్ పై అందరూ రగిలిపోయి ఉన్నారు. రణబల్తో అప్పటి గాంధార హిందూ షాహీ రాజులంతా చేతులు కలిపారు. ఇస్లామిక్ సైన్యాలను రణబల్ కాబూల్ కోటలోనే ఉండనిచ్చాడు. అప్పటికే కాబూల్ని గెలిచేసామన్న అతి విశ్వాసంతో ఇస్లామిక్ మూకలు సంబరాలు చేసుకున్నాయి. అదే అదునుగా రణబల్ ఇతర రాజుల సైన్యాలు కోట చుట్టూ సైన్యంతో మోహరించారు. ఒక్క ఇస్లామిక్ సైనికుడు కూడా బయటకు రాకుండా చుట్టుముట్టారు. అబ్దుర్ రహమాన్ ఇది అస్సలు ఊహించలేదు. కోట లోపల రోజుల తరబడి ఇస్లామిక్ సైన్యాలు ఆహారం లేక ఆకలితో మాడిపోయాయి. బయటికి వచ్చిన సైనికులను వచ్చినట్టే సంహరించారు. ఆకలితో చాలా మంది కోటలోనే మరణించారు. అలా ఇస్లామిక్ సైన్యం తగ్గిపోతూ వచ్చింది. ఒక్కసారిగా రణబల్ ఇతర రాజులు దాడి చేశాయి. ఆనాడు వేల సంఖ్యలో ఖలీఫా సైన్యాల తలలు తెగిపడ్డాయి. అబ్దుర్ రహమాన్ ఎలాగో తప్పించుకుని పర్షియా సరిహద్దులకు పారిపోయాడు. మళ్లీ 673 సంవత్సరం వరకు ఖలీఫా కాబూల్, సీస్తాన్ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. 673లో ఖలీఫా యాజీద్ అనే ఇస్లామిక్ సేనాని గాంధార ఆక్రమణకు పంపాడు. ఈసారి ఈ విషయం తెలుసుకున్న రాజా రణబల్ యాజీద్ కంటే ముందే ఎదురుగా వెళ్లి సైన్యంతో నిల్చున్నాడు. ఆ దాడికి భయపడి యాజీద్ పారిపోతుంటే పట్టుకున్నాడు. ఎక్కడైతే తమ ఇలవేల్పు ఆలయాన్ని ఇస్లామిక్ మూకలు నాశనం చేశాయో అక్కడికి ఈడ్చుకుని తీసుకెళ్లాడు. అక్కడే యాజీద్ అనే రాక్షస సంహారం చేసి మళ్లీ తమ ఇలవేల్పు ఆలయాన్ని రణబలుడు ప్రతిష్ఠించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే 683వ సంవత్సరంలో మరో ఇస్లామిక్ సేనాని ఉబైద్ భారీ సైన్యంతో మళ్లీ సీస్తాన్పై దురాక్రమణ చేశాడు.
ఈసారి రాజా రణబల్ ఖలీఫా సేనలను చిత్తుగా ఓడించి ఉబైద్ని కారాగారంలో పడేశాడు. ఖలీఫాకు బంధువు, అత్యంత సన్నిహితుడు అయిన ఉబైద్ను విడిపించుకోవడానికి రాజా రణబల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఖలీఫా 5 లక్షల దిర్హాంలను రణబల్కి తిరిగి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలా ఖలీఫా సైన్యాలు జురాదేవి మందిరాన్ని ధ్వంసం చేస్తే ఆ ఖలీఫా నుంచి ముక్కుపిండి వసూలు చేసిన డబ్బుతోనే మళ్ళీ తమ ఇలవేల్పు మందిర నిర్మాణం చేసిన వీరుడు రాజా రణబల్. అలా జీవితాంతం ఇస్లామిక్ సైన్యాల నుంచి తన రాజ్యాన్నే కాదు భరతఖండాన్ని కూడా ఆక్రమణల నుంచి కాపాడిన రాజా రణబలుడు తన వయసు 60లో ఉన్నప్పుడు అనారోగ్యంతో మరణించాడు. రాజా రణబల్ కుమారుడు రత్నపాల్ రణబల్. ఇతని అసలు పేరు చెప్పకుండా రెండో రణబలుడు అని చరిత్రలో కన్ఫ్యూజ్ చేశారు. ఈ వంశంలో ప్రతి రాజు పేరు చివర రణబల్ అని పేరు ఉంటుంది. ఇతని అసలు పేరు రత్నపాల రణబల్. ఇతను కూడా రణబల్ పేరు మీదే రాజ్యం చేశాడు. ఇతను తండ్రిని మించిన వీరుడు. రణబలుడు కనీసం ఇస్లామిక్ సైన్యాలను దయతో వదిలిపెట్టేవాడు. రత్నపాలుడు ఆ తప్పు చేయలేదు. వచ్చిన వారిని వచ్చినట్టే సంహరించి పర్షియాలకు శవాలను పంపేవాడు. రణబల్ మరణించాడని తెలిసి అప్పటి ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఆనందంతో గంతులేశాడు. ఇక గాంధారం ఆక్రమించడం సులువు అనుకున్నాడు. కానీ ఇక్కడ రత్నపాల్ అనే సింహం ఉందని గ్రహించలేకపోయాడు. అబ్దుల్లా అనే క్రూరమైన సేనాపతిని సీస్తాన్ని ఆక్రమించేందుకు ఖలీఫా పంపాడు. రత్నపాల్ యుద్ధ వ్యూహాల్లో దిట్ట. ఇస్లామిక్ మూకలకు ఏ ఆటంకం లేకుండా నేరుగా తన రాజ్యం వైపు హాయిగా వచ్చేలా కావాలనే చేశాడు. ఆ కొండల్లో ఇరుకుదారుల్లో అకస్మాత్తుగా దాడి చేసేలా వేల సైన్యాన్ని చెట్లలో పుట్లల్లో మోహరించాడు. తనకు భయపడి రణబల్ కుమారుడు పారిపోయాడని అబ్దుల్లా అనుకున్నాడు. ఒక ఇరుకు కొండదారిలోకి రాగానే ఒక్కసారిగా ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకుండా 100 బాణాలు దూసుకొచ్చాయి. చూస్తుండగానే ఇస్లామిక్ సైన్యాలు 100ల సంఖ్యలో మరణించారు. మిగిలిన వారు భయంతో పారిపోయారు. రత్నపాల్ సైన్యాలు అకస్మాత్తుగా దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు సంహరించారు. అబ్దుల్లాకు ఏమీ అర్థం కాలేదు. రత్నపాల్ హెచ్చరికలతో భయపడి వణికిపోయి అబ్దుల్లా పారిపోయాడు. అలా తండ్రిని మించిన వీరుడు రత్నపాల్ రణబల్. రత్నపాల్కి భయపడి అబ్దుల్లా పారిపోయాడని తెలిసి ఖలీఫా అవమానంతో రగిలిపోయాడు. అప్పటికి ఇస్లామిక్ సామ్రాజ్యంలో పర్షియా చాలా బలమైన రాజ్యం. పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, ఇరాక్. అప్పటి పర్షియా సుల్తాన్ అల్ హజాజ్. ఇతను మహమ్మద్ బిన్ ఖాసిం బంధువు అని ఇంతకు ముందు రాజా దాహీర్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. ఆ హజాజే ఇతను. ఖాసిం కంటే ముందే అల్ హజీజ్ ఎన్నోసార్లు భారత్పై దురాక్రమణకు ప్రయత్నించాడు. ఎలాగైనా సరే కాబూల్ సీస్తాన్పై ఇస్లామిక్ జెండా ఎగరేసి రమ్మని అల్ హజీజ్ని ఖలీఫా ఆదేశించాడు. అల్ హజాజ్ ఉబైదుల్లా అనే సేనానిని పిలిచి కుట్ర చేసైనా సరే కాబూల్ సీస్తాన్లను ఆక్రమించమన్నాడు. 20,000 మంది సైన్యంతో ఉబైదుల్లా కాబూల్ సీస్తాన్ దురాక్రమణకు బయలుదేరాడు. రత్నపాల్కి మంచి గూఢచారి వ్యవస్థ ఉండేది. అల్ హజీజ్ కుట్ర గురించి రత్నపాల్కి తెలిసింది. దొంగ దెబ్బతీసే ఇస్లామిక్ సైన్యాలను ముందే కట్టడి చెయ్యాలని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాడు. కాబూల్లో అడుగు పెట్టకముందే ఉబైదుల్లా సైన్యాలపై రత్నపాల్ సైన్యాలు విరుచుకుపడ్డాయి. ఉబైదుల్లా మెడపై రత్నపాల్ కత్తిపెట్టాడు. మళ్లీ కాబూల్ సీస్తాన్ వైపు రానని ప్రమాణం చేస్తేనే ప్రాణాలతో వదులుతానని షరతు పెట్టాడు. ఉబైదుల్లా వణుకుతూ రత్నపాల్ రణబల్ కాళ్ల మీద పడి వదిలేయమని ప్రాధేయపడ్డాడు. అంతటితో రత్నపాల్ ఆగలేదు. ఉబైదుల్లాతో వచ్చిన సైన్యంలో కనీసం 10,000 సైన్యాన్ని సంహరించాడు. మిగిలిన వారు పారిపోయి ఎడారుల్లో చిక్కుకొని నీళ్లు దొరక్క మరణించారు. అలా కాబూల్ సీస్తాన్ వైపు వచ్చిన ఉబైదుల్లా సైన్యంలో ఒక్కరు కూడా ప్రాణాలతో వెనక్కు వెళ్లలేదు. ఉబైదుల్లా మాత్రం ఎలాగోలా తప్పించుకుని పర్షియా చేరుకున్నాడు. ఇలా రణబల్ అతని కుమారుడు రత్నపాల్ ఇద్దరు 10ల సంఖ్యలో జరిగిన దురాక్రమణలను ఎదిరించడమే కాదు ఇస్లామిక్ సేనల్లో 1000 మందిని సంహరించారు. ఇరాక్ సుల్తాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఇది అప్పటి ఇరాక్ పాలకుడు హజాజ్ కి అవమానంగా అనిపించింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. అప్పటికి హజాజ్ సేనాని అబ్దుల్ రహమాన్. హజాజ్ కి అబ్దుల్ రహమాన్ కి విభేదాలున్నాయి. పైగా హజాజ్ పై కుట్ర చేసి ఇరాక్ సుల్తాన్ అయ్యేందుకు రహమాన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం హజాజ్ కి తెలిసింది. రత్నపాల్ని ఓడిస్తే కాబూల్ సీస్తాన్కి నిన్ను సుల్తాన్ని చేస్తానని హజాజ్ రహమాన్ కి మాట ఇచ్చాడు. సుల్తాన్ అవ్వాలన్న కోరికతో అబ్దుల్ రహమాన్ 40,000 మంది సైన్యంతో కాబూల్ సీస్తాన్ పైకి దురాక్రమణకు వెళ్ళాడు. ఈ హజాజ్ రహమాన్ మధ్య విభేదాల గురించి వేగుల ద్వారా రత్నపాల్కి తెలిసింది. అప్పుడు రివర్స్ లో రత్నపాలుడే ఒక వ్యూహం పన్నాడు. యుద్ధానికి వచ్చిన రహమాన్ ని ఆహ్వానించి స్నేహం చేద్దామన్నాడు. హజాజ్ ని ఇద్దరం కలిసి ఓడిద్దామని, గాంధారాన్ని పర్షియాని ఇద్దరం కలిసి పాలిద్దామన్నాడు. రత్నపాలుడి మాటలను సేనాని రహమాన్ పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతో హజాజ్ కి రహమాన్ ఎదురు తిరిగాడు. ఆ కోపంతో హజాజ్ తానే స్వయంగా
భారీ సైన్యంతో సీస్తానికి వచ్చాడు. తనకు నమ్మక ద్రోహం చేసిన రహ్మాన్ ని అప్పగిస్తే యుద్ధం చేయకుండా వెనక్కు వెళ్లిపోతానని హజాజ్ రత్నపాల్కి మాటిచ్చాడు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న రత్నపాల్ రహ్మాన్ ని హజాజ్ కి అప్పగించాడు. ఎన్నోసార్లు కుట్రలతో భరతఖండ రాజులపై దాడి చేసిన ఇస్లామిక్ పాలకులకు దిమ్మ తిరిగేలా రత్నపాల్ కుట్ర చేసి చూపించాడు. హజాజ్ తనను చిత్రహింసలు పెడతాడన్న భయంతో రహ్మాన్ ఒక కొండ శిఖరం మించి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఇచ్చిన మాట ప్రకారం హజాజ్ రత్నపాల్తో సంధి చేసుకుని ఇరాక్ వెళ్లిపోయాడు. రణబల్, రత్నపాల్ ఈ మహాయోధులను అరబ్బులు ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు. వీరిద్దరి ముందు ఏ ఇస్లామిక్ సేనాని నిలవలేక పరుగులు పెట్టారు. వీరిద్దరూ ఉన్నన్నాళ్లు సుమారు 100 ఏళ్ల పాటు కాబూల్ గడ్డపై ఇస్లామిక్ మతరాజ్యం అడుగు కూడా పడలేదు. మన చరిత్ర పుస్తకాల్లో మాత్రం ఒక్క లైన్ కూడా ఉండదు. 754లో ఖలీఫా అయిన అబ్బాసిద్ కాబూల్ని ఎలాగైనా ఆక్రమించాలని అనుకున్నాడు. 10 సార్లు కాబూల్ సీస్థాన్లపై దాడులు చేయించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. 770లో ఒక ముస్లిం సేనాని కుట్ర వల్ల, వెన్నుపోటు వల్ల రత్నపాల్ యుద్ధంలోనే వీరమరణం పొందాడు. అలా 650 నుంచి 754 వరకు ఇస్లామిక్ దురాక్రమణల నుంచి గాంధారాన్ని, భరతఖండాన్ని కాపాడిన వీరాది వీరులు రణబల్, రత్నపాల్. ఈ చరిత్రలేవి మన పాఠ్య పుస్తకాల్లో కనిపించకపోవడం దౌర్భాగ్యం. ఇక్కడితో అయిపోలేదు. ఇస్లామిక్ సుల్తాన్లకు చుక్కలు చూపించిన మరో వీరుడున్నాడు. అతనే రాజా జైపాల్. రాజా జైపాల్ చరిత్ర గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.